సువాసన అనేది దేనికి సాదృశ్యం అని అంటే ఒక మంచి సాక్ష్య జీవితానికి సాదృశ్యం. నీ బ్రతుకుల్లో మార్పు ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నువ్వు అబద్ధాలు విడిచిపెట్టావా? నీ యొక్క మూర్ఖతనాన్ని విడిచిపెట్టావా? నీ యొక్క మొండితనాన్ని విడిచిపెట్టావా? కొంతమంది నేను పట్టుకున్న కుర్చీకి 3 కాళ్ళు అన్నట్లుగానే ఉంటారు, మార్పు ఉండదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ప్రతి మాట, చూపు, సమస్త విషయాలు నువ్వేం చేయాలి అంటే ఒక మార్పు కలిగి ఉండాలి, సాక్షి జీవితాన్ని వెదజల్లాలి. అలాంటి వారు దేవునికి కావాలి. తన్నంతటి తాను సాక్ష్యం ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు అని అంటే, మేము క్రీస్తు ప్రభువునకు సువాసన అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము మన బ్రతుకు ఎలా ఉండాలి అంటే మార్పు లేని వారు కూడా చెప్పగలగాలి, వీరు నిజమైన దేవుని పిల్లలు అని చెప్పగలిగితే అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు సువాసనగా మారినట్లు. హల్లెలూయా.